లూకాసు వార్త 2వ అధ్యాయం 1-7 వచనాల దాకా చదువుకున్నాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుట్టలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రములు తెలియజేయుచున్నాము దేవా. ఈ దినము ఎంతో శుభదినము నా తండ్రి, మా కొరకై ఏర్పాటు చేసిన దినము కనుక నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేయుచున్నాము దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మాకు ఎంతగానో ప్రియమైన తండ్రి, నీ బంగారు పాదాలకు మరొకసారి వందనాలు స్తోత్రాలు తెలియజేయుచున్నాము నా తండ్రి ప్రభువా. పాత నిబంధన ప్రకారం నా తండ్రి, మీరు ఈ భూమిని ఆకాశమును నీ అరిచేతిలో సృష్టించి నరుని ఇక్కడ జన్మించి నా తండ్రి జీవవాయు ఇచ్చి నా తండ్రి ప్రభువా అనేక అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసినారు. అయినప్పటికీ నోవాహు కాలం వరకు నా తండ్రి ప్రభువా మేమందరము ఎంతో పాపంతో నిండి నా తండ్రి ఉన్నటువంటి సమయంలో నా తండ్రి ప్రభువా జల ప్రవాహమును పంపి భూమిపైన ఏ ఒక్క నరుడు జీవించుటకు అర్హుడు కాదని నా తండ్రి ప్రభువా ఆ యొక్క నోవాహు కాలంలో ప్రతి ఒక్క మనిషి చనిపోటకు నా తండ్రి ప్రభువా జలాన్ని పంపించిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు. మరొకసారి నోవాహును జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ప్రభువా భూమిపైన నరులు ఉండటం మంచిది అని మరొకసారి ఎరిగి ఆ కుటుంబాన్ని విస్తరింపజేసి నా తండ్రి ప్రభువా అక్కడి నుంచి నా తండ్రి అనేకులను రాజులను అధిపతులను ప్రవక్తలను మా కొరకై ఇచ్చినావు నా తండ్రి. ఇందును బట్టి కూడా నీకే వందనాలు స్తోత్రాలు. ఎక్కడో ఇస్రాయేల్లో నా తండ్రి బెత్లెహేము అనే పట్టణంలో నా తండ్రి ప్రభువా మీరు జన్మించి గొప్ప అద్భుతములు ఆశ్చర్యకార్యములు ఇక్కడ వచ్చి ఈ లోకంలో చేసినారు. అట్టి వాక్యాలు నా తండ్రి ప్రభువా ఈ యొక్క భారతదేశంలోకి వచ్చుటకు నా తండ్రి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి నీ కుమారుని నా తండ్రి విలియం కేరీ గారిని వాడుకొని కలకత్తాకు పంపించినావు. ఇందును బట్టి నీకే వందనాలు స్తోత్రాలు. తోమాను కేరళ రాష్ట్రానికి పంపించినావు. ఇందును బట్టి నీకే వందనాలు స్తోత్రాలు. ఆ యొక్క ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి నా తండ్రి అనేకమైనటువంటి భాషలు ఆ యొక్క నీటి ఆ యొక్క ఓడ ప్రయాణంలో వస్తూ నా తండ్రి అనేకమైనటువంటి భాషలు నేర్చుకొని మా కొరకు నా తండ్రి ఈ యొక్క భారతదేశంలో బైబిల్ యొక్క సారాంశాన్ని బైబిల్ యొక్క శక్తి నా తండ్రి ప్రభువా మా అందరి చేతిలోకి వచ్చుటకు నీవు ఎంతగానో నా తండ్రి బలపరిచినావు. ఇందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి ఈ దినము నా తండ్రి గొప్ప దినము నా తండ్రి మా కొరకు మా పాపముల కొరకు నా తండ్రి మీరు అత్యున్నత సింహాసనాన్ని వదిలిపెట్టి నా తండ్రి ఈ లోకానికి వచ్చి నా తండ్రి పశుల పాకలో నా తండ్రి జన్మించిన దేవానికే వందనాలు స్తోత్రములు. ఆ రోజు నా తండ్రి ప్రభువా రాజులు జ్ఞానులు
తెలివి గలటువంటి వారు నా తండ్రి ప్రభువా బోలెములను బంగారములను నా తండ్రి నీకు సమర్పించి సాగిలపడి నా తండ్రి నమస్కారం చేసినారు. అయితే మేము మాత్రం నా తండ్రి ఒట్టి హృదయాలతో పాపంతో నిండినటువంటి వారం నా తండ్రి మరొకసారి మమ్మల్ని అందరినీ క్షమించి నీ పరిశుద్ధ మందిరంలో మేము చేరి వచ్చినాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా యొక్క హృదయాలను కడిగి నా తండ్రి ప్రభువా నూతన హృదయాలను తయారు చేసి ఈ యొక్క ఆత్మను పరిశుద్ధపరిచి నా తండ్రి ఇదిగో నా తండ్రి ఈ సమయంలో నీ కుమారుడు వాక్య పరిచయంలోకి వెళ్ళుచుంటున్నాగా నా తండ్రి ప్రభువా మాకు అవసరమైనటువంటి వాక్యాన్ని నీ కుమారుని గొంతును బూరగా వాడుకొని మమ్మల్ని ఈ సమయానుకూలంగా నా తండ్రి వాక్యం వినుటకు నీ యొక్క వాక్యానుసారంగా జీవించుటకు మాకు ఒక్కొక్కరికి అవకాశము దయచేయమని ముందున్న యొక్క కార్యక్రమం అంతటి నా తండ్రి మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుమని ఈ కొద్ది మాటలు మా ప్రియ రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు సమర్పించి అడుగు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు క్రిస్మస్ వచ్చినటువంటి మీ అందరికీ మరి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమున దయచేసి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దయచేసి దేవుని మాటలను అందులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు కూడా మాట్లాడకండమ్మా, నిశ్శబ్దంగా కూర్చునండి. దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టాడని పండుగను మనం ఆచరిస్తూ ఉన్నాం, పండుగను జరుపుకొనుచూ ఉన్నాం. మంచిదే, పండుగ అనేది చేసుకోవడం మంచిదే. కానీ ఆ పండుగలో యేసుక్రీస్తు సంతోషంగా ఉంటున్నాడా అనేది మనం ఆలోచించాలి. దేవుడు మనం ఈ పండుగ ద్వారా దేవునికి సంతోషం ఉందా, దేవుడు ఆనందపడుతూ ఉన్నాడా అన్నది మనం ఆలోచించాలి. ఈరోజు ఉన్నటువంటి పండుగ ఎలా ఉంది అంటే మనము సంతోషపడడానికి పండుగను జరుపుకుంటున్నాం, మనము ఆనందపడడానికి పండుగ జరుపుకుంటున్నాం. మనము నూతన వస్త్రాలు ధరించుకొని మనము మరి ఆ యొక్క పిండి వంటలు చేసుకొని మనకు నచ్చినట్టుగా మనం పండుగను ఆచరిస్తూ ఉన్నాం. వీటి ద్వారా దేవుడు ఆనందపడుతున్నాడా, వీటి ద్వారా దేవునికి సంతోషం ఉందా అన్నది మనం ఆలోచించాలి. వాస్తవంగా పండుగ యొక్క ప్రాముఖ్యత పండుగ యొక్క ప్రాముఖ్యత దేవుడు చెప్పాడు. పండుగలు చేసుకోమని ఒకనాడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఇశ్రాయేలీయులు ఎవరు అంటే ఒకనాటి దేవుని పిల్లలు. ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు దేవుడు, ఒక జాతిని, ఒక వంశాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. వారికే దేవుడు అన్నాడు. ఆ వారితో దేవుడు పండుగను జరుపుకున్నాడు, ఆ ఇశ్రాయేలీలతో పండుగను జరుపుకున్నాడు. ఎలా జరుపుకున్నాడు ఇశ్రాయేలీలతో పండుగను? ఎలా చేయుట ద్వారా దేవుడు ఆనందపడ్డాడు? ఒక నియమము, ఒక నిబంధన అనేది ఉంటుంది అక్కడ. ఒక పద్ధతి ప్రకారంగా ఒకనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు పండుగను జరుపుకున్నారు.
ఆ విధంగానే మనము కూడా అలాంటి పండుగను గనక మనము కూడా జరుపుకుంటే పరలోకములో ఉన్న దేవుడు సంతోషిస్తాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన కూడా సంతోషపడతాడు. ఆయనను సంతోషపెట్టి నువ్వు సంతోషపడడం మంచిది. ఆయనను బాధపెట్టి నువ్వు సంతోషపడడం అది సంతోషము కానే కాదు. ఆయనను సంతోషపెట్టి నువ్వు సంతోషపడు, అది పండుగ. కాబట్టి ఈరోజు మనము జరుపుకుంటున్నటువంటి పండుగ ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడా లేదా దేవుడికి బాధ ఉందా అన్నది ఆలోచన చేయాలి. ఒకనాడు ఇశ్రాయేలీలు జరుపుకుంటున్నటువంటి ఆ పండుగ యొక్క విధానం ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు బాగా అర్థమవుతుంది నిజంగా మనం చేసుకునే ఈ పండుగ కరెక్టా, ఈ పద్ధతి కరెక్టా కాదా అనేది మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు ఏ విధంగా పండుగ జరుపుకున్నారో ఒకసారి ఇశ్రాయేలుల చరిత్రలోనికి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా వినండి దయచేసి. ఇశ్రాయేలీలు జరుపుకుంటున్నటువంటి పండుగ యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నిర్గమకాండం ఇశ్రాయేలీల పండుగల గురించి ఆలోచన చేద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 7-8 వచనాలు. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తము కొంచెము తీసి నిలుపుతున్నటువంటి ద్వారపు బంధకము మీద 2 నిలుపు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. ఇక్కడ చూడండి దయచేసి ప్రభునందు ప్రియులారా, మీకు బాగా అర్థమయ్యేటట్టుగా అక్కడ రాయబడినటువంటి మాట యొక్క సారాంశం ఏంటంటే, ఇశ్రాయేలీలో పండుగ ఎలా జరుపుకున్నారో మీకు చెప్తున్నాను, వినండి అమ్మా. ఆ పండుగను ఎలా జరుపుకున్నారంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్నారు. సుమారుగా 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతున్నారు ఇశ్రాయేలీలు. ఆ బానిసత్వము నుండి ఇశ్రాయేలీలను దేవుడు విడిపించటానికి ఒకరోజు పండుగను ఆచరించమని చెప్పాడు. విడిపించేటప్పుడు ఆ ఇశ్రాయేలీలను విడిపించాలని దేవుడు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక విషయం చెప్పాడు. మీరు ఒక పశువును వధించండి అన్నాడు. ఏమ్మా, మీరు ఒక పశువును వధించండి. ఆ పశువు యొక్క రక్తం ఉంటుంది కదా, ఆ రక్తాన్ని మీరు ఏం చేయాలంటే మీ ఇంటి యొక్క కడపమానులకు ఆ రక్తాన్ని పుయ్యండి అని చెప్పాడు. ఆ రక్తాన్ని పుయ్యండి అని చెప్పాడు. పూసిన తర్వాత ఆ రోజు రాత్రి మీరు ఎప్పుడైతే పశువును వధిస్తారో ఆ రోజు రాత్రే ఒక దేవదూత మీ మధ్యకు వస్తుంది. ఆ దేవదూత వచ్చినప్పుడు ఏ కడపమాను మీనైతే రక్తము కనబడదో ఆ కడపమాను లోపలికి వచ్చి అందులో ఉన్నటువంటి మొట్టమొదటి సంతానమైనటువంటి ఆ యొక్క తొలి సంతానాన్ని హతము చేసిపోతుంది. మీరు చేయవలసిన ఆ పని ఏంటంటే పశువును వధించండి. వధించినటువంటి ఆ పశువు యొక్క రక్తాన్ని మీ కడపమాను మీద పూయండి అని చెప్పాడు. ఇది ఏ పండుగ అంటే పస్కా పండుగ. ఏ పండుగ ఇది? పస్కా పండుగ. దీనికి మరొక పేరుంది, పులియని రొట్టెల పండుగ.
పస్కా పండుగను ఏ విధంగా చేయాలి అంటే, ఒక పశువును మీరు వధించండి, దాని రక్తాన్ని కడపమాను మీద పూయండి. పూసినటువంటి ఆ రోజు రాత్రే ఒక దేవదూత వస్తుంది. ఆ దేవదూత ఆ కడపమాను దగ్గర రక్తము లేదు, ఏ కడపమాను మీనైతే ఆ యొక్క పశువు యొక్క రక్తము కనబడదో అందులోనికి జొరబడి తొలి సంతానమైనటువంటి వ్యక్తిని చంపివేస్తుంది అని చెప్పాడు. అది ఇశ్రాయేలీయులకు ఒక పండుగగా ఆచరించడం జరిగింది. తర్వాత ఆ పశువును మీరు ఆ యొక్క కడపమాని మీదకి పూసిన తర్వాత ఆ పశువు యొక్క మాంసం ఉంటుంది కదండి, ఆ మాంసాన్ని మీరు వండుకొని తినాలి అన్నాడు. పాడేయండి అని చెప్పలే. మాంసం వండుకొని తినడం అంటే అందరికీ ఇష్టమా కష్టమా? ఏమ్మా? ఇష్టమే. నాన్ వెజ్ అంటే ఎవరికైనా ఇష్టమే. ఇశ్రాయేలీయులకు కూడా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. అది మీరు గతంలో మీరు విని ఉంటారు. కుండల దగ్గరనే కూర్చొని తిన్నారంట వాళ్ళు. కుండల కాడనే ఉడికిందనే ఒకసారి, ఉప్పు అయిందా లేదని ఒకసారి, కారం అయిందా లేదని ఒకసారి, దేవునికి విపరీతమైన కోపం వచ్చి వారిని హతం చేశాడు. అది వేరే విషయం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఆ పశువు యొక్క మాంసాన్ని మీరు తినాలి అన్నాడు. తినాలి అంటే నీకు నచ్చినట్టుగా తినడం కాదు, నీకు నచ్చినట్టుగా రుచికరంగా తయారు చేసుకొని తినడం కాదు. దేవుడు చెప్పాడు దానికి ఒక పద్ధతి. ఆ పద్ధతి ప్రకారంగా చేసుకొని తినాలి. అదే పండుగ. పండుగ అంటే ఏదో నీకు నచ్చినట్టుగా చేసుకోవడం కాదు పండుగ. పండుగ అంటే దేవుడు ఒక పద్ధతి పెట్టాడు, ఆ పద్ధతి ప్రకారంగా జరుపుకోవడమే నిజమైన పండుగ. తినాలి. ఎలా తినమన్నాడు ఒకసారి చూడండి. 12వ అధ్యాయము 9వ వచనం. ఏమా? దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంధ్రములను అగ్నితో కాల్చి దాన్ని తినాలి. దానిలో ఉడికి ఉడకనిదైనను అమ్మా నీళ్ళతో వండబడినదైనను ఏమన్నాడు ఇక్కడ? తినకూడదు. ఎందుకంటే మన ఆరోగ్యానికి కూడా ప్రాబ్లమే అది. ఉడికి ఉడకని మాంసం తింటే ఏమవుతుంది? ఏమి వసంత్? అరగదు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, ఉడికి ఉడకని కూరలు తినకండి అంటున్నాడు. అది మనకు కూడా ఇబ్బందే. ఇంకేమన్నాడు చూడండి, ఉదయకాలం వరకు దానిలోనిది ఏదియు, రాత్రి అంతా గబగబ తినేసేయాలి. ఉదయం కాలం అయితేనే దానిలోనిది ఏది కూడా మిగలకూడదు. మనం ఏం చేస్తామంటే రాత్రి వండుకున్నది ఉదయం కూడా తింటామా? ఆ రోజు పండుగ రోజు రేపు ఉంటుంది అసలైనది కదండి. అసలైనది రేపు ఉంటుంది అనమాట. ఈరోజు కొంచెం నార్మల్గానే ఉంటుంది, కానీ రేపు కనపడుతుంది మనకు పండుగ వాతావరణం. చాలా అంటే ఇంకా చాలా ఇష్టమైనది రోజు అది. ఆ రోజు మనము రాత్రి వండుకున్నది రేపటి రోజు కూడా తింటాం. ఇంకా అదేదో గోంగూర పెట్టుకుంటే రేపటి రోజు ఇంకా టేస్ట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో అలా చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ పండుగ చూడండి ఎలా ఉందో. రాత్రి చేసుకున్న వంట రాత్రి తినేసేయాలా. ఇంకో విషయం, మీరు అక్కడ రెఫరెన్స్ ఒకటి ఉందండి. పొంగని రొట్టెలను చేదు కూరలతో మాంసమును తినవలెను. చేదు కూరలతో కలుపుకొని తినాల మాంసాన్ని. ఎంత కష్టకరమైన తెలుసా? అసలు ఇంకో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అది నడుముకు ఒకటి మీరు దానిని తినవలసిన విధమును ఏమనగా, మీ నడుమును కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేతబట్టుకొని త్వరపడుచు దాన్ని. ఎంత సిస్టమేటిక్ చూడండి. నెమ్మదిగా కూర్చొని తిందాము అన్నది కాదు పండుగ. త్వరపడుచు తినవలెను. అది యెహోవాకు
పస్కా బలి, అది పస్కా పండుగ. ఏమా, ఈ విధంగా చేసుకొని తినాలి పండుగను. ఆయనకు నచ్చినట్టుగా చేశారు ఇశ్రాయేలీలు. ఎందుకు ఇంత సిస్టమేటిక్ పెట్టాడు దేవుడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఏమా, ఈ పండుగను ఇంత కరెక్ట్గా ఎందుకు చేసుకోవాలి అంటే వీళ్ళు ఐగుప్తు నుంచి ఆ కానాను దేశానికి చేరిన తర్వాత ఇంకొక తరము, వాళ్ళ పిల్లలు ఉంటారు కదండి, ఆ తరము వారికి ఆ రోజు కానాను దేశంలో వివరించి చెప్పాలి. పండుగ చేసేటప్పుడు కొంతకాలం అయిన తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అవుతారు కదా, పెద్దోళ్ళు అయిన తర్వాత నాన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు ఈ పస్కా పండుగను ఆచరించి చేస్తుంటారు కదండి. చేస్తున్నప్పుడు వీళ్ళకి డౌట్ వస్తుంది అనమాట, ఏంటి నాన్న ఇంత కండిషన్గా ఈ పండుగను ఈ విధంగా ఆచరిస్తున్నారు, ఏంటి ఇది ఎంత అంటే అప్పుడు వివరించి చెప్పాలి పిల్లలకు. ఏమని? మన పితరులు ఒకప్పుడు బానిసత్వములో ఐగుప్తులో మూలుగుతూ శ్రమలతో ఇబ్బందులతో పడుతుంటే ఆ రోజు దేవుడు చెప్పినటువంటి విధానం ఇది. ఆ రోజు ఐగుప్తు బానిసత్వము నుంచి మనకు విడిపించిన రోజు అది. అప్పుడు చేయమన్నాడు ఈ పండుగ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం చేస్తూనే వస్తున్నాం నాయన. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఒకప్పుడు అని ఆ తరము వారికి వివరించి చెప్పాలన్నమాట. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని రానున్న తరానికి తెలియపరచడానికి ఒక పండుగను ఆచరించమన్నాడు దేవుడు. ఆ పండుగ చేసే విధానము, తినే విధానం కూడా చెప్పాడు. ఆ విధంగా చెయ్యాలి అని చెప్పాడు. ఇశ్రాయేలీలకు పండుగ వస్తే భయం. పండుగ వస్తే భయపడేవాళ్ళు. అబ్బా పండుగ వచ్చి అబ్బా ఇట్టనే చేయాలి, అట్టనే చేస్తే దేవుడు చెప్పినట్టుగా చేస్తే వాళ్ళు భయపడేవారు. అలాంటి పండుగను ఆచరించేవారు ఒకనాడు ఇశ్రాయేలీలు. ఇంకొక పండుగ చేశారు. ఐగుప్తులో నుండి ఆ పండుగ అయిపోయిన తర్వాత వీళ్ళని విడిపించాడు బానిసత్వం నుంచి. పస్కా బలి, పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ. తర్వాత కొంతకాలానికి ప్రయాణంలో చేస్తున్నప్పుడు ఇంకొక పండుగ చేశారు. అదేంటంటే పర్ణశాల పండుగ. ఆ పండుగ యొక్క విధానం కూడా ఎలా చెప్పాడో ఒకసారి చూడండి. లేవియ కాండం 23వ అధ్యాయము 42, 43, 44 చెప్తున్నాడు ఇక్కడ. నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని విడిపించాను కదా, రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసితినని మీ జనులు ఎరుగునట్లు, మీ జనులు అంటే రాబోవు తరము ఎరుగునట్లు 7 రోజులు ఆ పండుగను మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలీలలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసించవలెను. పర్ణశాల పండుగను ఆచరిస్తూ ఉన్నారు ఇప్పట్లో. అది పర్ణశాల పండుగ చేసే విధానం. ఎన్ని రోజులు చేయాలి ఈ పండుగ? 7 దినములు చేయాలి ఈ పండుగను. పర్ణశాల అంటే ఏదో గుడారాలు కట్టుకొని అందులో నివాసం అప్పుడు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశము, వారి చేసే పద్ధతి ఇది. ఈరోజు చేయమని కాదు. ఈరోజు దేవుని పిల్లలైన మనము ఈ పర్ణశాలలు, ఈ గుడారాలు, లేకపోతే ఈ పస్కా పండుగలు ఇవి చేయాలి పద్ధతి కాదు. వాళ్ళు చేశారు అది దాని వెనక దేవుని ఉద్దేశం వేరే ఉంది. అందుకే మీరు 7 రోజులు చేయాలని చెప్పాడు. ఇంకా నేను మీ దేవుడైన యెహోవాను. యెహోవా నియామక కాలమును తెలియజెప్పాను. ఈ విధంగా చెయ్యాలని ఇశ్రాయేలులకు దేవుడు మోషే ద్వారా తెలియపరిచాడు. ఆ పండుగను చేస్తూ వచ్చారు. ఆ పండుగ చేసేటప్పుడు తమ పిల్లలు అడిగితే వాళ్ళకు చక్కగా వివరించాడు. ఆ కానాను దేశంలో ఒకప్పుడు మేము ప్రయాణం చేసేవాళ్ళము, దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు ఆ ప్రయాణంలో. ఏం బాబు వినండి, రానున్న తరానికి తెలియపరచడానికే ఈ పండుగ యొక్క ఉద్దేశం తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తున్నారు నాన్న ఈ కానాను దేశంలో మనం స్థిరపడిన తర్వాత అంటే, ఒకప్పుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను అరణ్యములో దేవుడు పోషించాడు. పోషించినప్పుడు అక్కడ ఒక పండుగను చేయమని దేవుడు చెప్పాడు.
ఆ పండుగను ఇప్పుడు కూడా మనం చేస్తున్నాము నాయన. ఆ పండుగ చేసే విధానంలో ఏం జరిగిందంటే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంగా నిలబెట్టి 40 సంవత్సరాలు మనల్ని పోషించాడు నాయన. మన దేవుడు చాలా గొప్పవాడు నాయన. 40 సంవత్సరాలు వంట వండుకోలేదు మేము, వంట వండుకొని తినలేదు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, మా ఆకలి తీర్చాడు. దాహం వేస్తే బండలో నుండి నీళ్లు రప్పించాడు. మాకు ఎండ దెబ్బ తగలకుండా పగలు ఒక మేఘాన్ని మా 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 పైన ఉంచాడు. ఆ మేఘము కదిలితేనే మేము ప్రయాణం చేయాలి. ఇదంతా ఎప్పుడు చెప్పాలి? పండుగను ఆచరిస్తున్నప్పుడు, పిల్లలు ప్రశ్న వేసినప్పుడు వీటి గురించి వివరణ ఇవ్వాలి. అది పండుగ యొక్క ప్రాముఖ్యత, ఉద్దేశం. ఆ విధంగా వివరించారు వాళ్ళంతా వాళ్ళ పిల్లలకు. ఇది ఖచ్చితంగా చెయ్యాలి మీరంతా అన్నాడు. ఇశ్రాయేలీలు ఖచ్చితంగా ఈ పండుగలను చెయ్యాలి అన్నారు. అది పండుగ యొక్క ఉద్దేశం. పండుగ చేశారు. చాలా భయపడి భయపడుతూ పండుగను జరుపుకునే ఆ కాలపు యొక్క ఉద్దేశం, పండుగ యొక్క ఉద్దేశం అది అక్కడ జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది చూడండి. పండుగ 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 అని ఎన్నో నూతన వస్త్రాలు తీసుకోవడము, తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవడము, రకరకాలుగా పిండి వంటలు చేసుకోవడము, నీకు నచ్చినట్టుగా తినడము, నీకు నచ్చినట్టుగా త్రాగడము, నీకు నచ్చినట్టుగా చేయడము క్రిస్మస్. దీని ద్వారా నిజంగా దేవుడు ఆనందపడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. మీరు బాగా గమనించండి. క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు పుట్టినప్పుడు వాళ్ళు ఏ విధంగా క్రిస్మస్ జరుపుకున్నారు, వాళ్ళు ఏ విధంగా పండుగను జరుపుకున్నారు, పుట్టినప్పుడు వాళ్ళు చేసిన పండుగ ఏది, వాళ్ళు కూడా మనం ఆలోచన చేస్తే, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా దేవదూత మరి ఆ సమాచారం తెలియపరిచింది గొల్లలకు సమాచారం తెలియపరిచినప్పుడు వాళ్ళు పండుగ చేసుకుందామని సంతోషంగా పండుగను చేయలేదు. వాళ్ళు ఇంటికి వెళ్ళి హ్యాపీగా పండుగను చేసుకొని పిండి వంటలు చేసుకొని అవి ఇవి చేసుకొని సంతోషపడలేదు. కానీ దేవదూత వెంటనే ఆ గొల్లలకు రాత్రివేళ ఆ గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై, ఇదిగో లోకరక్షకుడు పుట్టబోతూ ఉన్నాడు, ఆ యొక్క పుట్టాడని చెప్పడం జరిగింది అక్కడ. ఒకసారి చూడండి, ఆ మాట కూడా చూసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 15-16. ఆ దూత తమ యొద్ద నుండి వాళ్ళ దగ్గర సమాచారం చెప్పి 8-9 వచనాల్లో ఉంది ఆ సమాచారం. ఒకసారి చదవండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచున్నప్పుడు ప్రభువు దూత రాత్రివేళ గొర్రెల దగ్గరకు వచ్చింది. వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారు చుట్టూ ప్రకాశించుట ద్వారా వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మేము నీకు తెలియజేయుచున్నాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని ఆ దేవదూత వచ్చి వారికి చెప్పడం జరిగింది. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ప్రజలందరికీ, ఓన్లీ ఇశ్రాయేలీలకే దేవుడు కాదు, ఇప్పుడు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని ఆ విషయం చెప్పిన వెంటనే ఆ దూత చెప్పి వెళ్ళిపోయింది పరలోకానికి. తర్వాత వీళ్ళు వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేదు. వీళ్ళు వెళ్ళి ఏదో ఆ మందను కాచుకొని సరలే అని అట్లా అడ్జస్ట్ చేసి వెళ్ళలేదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఖచ్చితంగా ఆ శిశువు ఎక్కడ పుట్టాడో మనం వెళ్ళి ఆ శిశువును చూడాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏం చేశారు వాళ్ళు? 15-16
ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువే మనకు తెలియజేయించి ఉన్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నారండి? మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రెండని ఒకనితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును ఆ తొట్టిలో పరుండబెట్టబడినటువంటి శిశువును చూచి వారు చూచి ఈ శిశువును గూర్చి ఈ శిశువును చూచి తల్లిదండ్రులకు చెప్పారు. ఇదిగో మీకెవరు చెప్పారు? తల్లిదండ్రులు అడుగుతున్నారు, మీకు ఎవరు చెప్పారు ఈ సమాచారం అంటే, ఇదిగో మాకు ఒక దేవదూత వచ్చి ఈ విధంగా మాకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పింది అంటే ఆ తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు. వీళ్ళు అదే కాకుండా వీళ్ళు అనేకులకు గొల్లలు అనేకులకు తెలియపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. వీళ్ళు సంతోషపడ్డారు. ఆ విషయాన్ని ఏదైతే దేవదూత వచ్చి చెప్పిందో అది కనులారా చూసింది, విన్నది, చెప్పకుండా ఉండలేకపోయారు ఈ గొల్లలు. అందరికీ సమాచారము తెలియపరిచినట్టుగా కనబడుతుంది. అంటే వీరు సంతోషపడి ఈ సమాచారాన్ని అందరికీ తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గొల్లలు వాళ్ళు ఏదో పండుగ అంటే వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకోలేదు, కానీ దేవుణ్ణి మహిమపరిచారు, అక్కడ దేవుని ఘనపరిచారు. అక్కడ ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభువుని ఘనపరిచేటట్టుగా మనం ఉండాలి, ప్రభుని పరిచేటట్టుగా మనం ఉండాలి. అది పండుగ యొక్క ప్రాముఖ్యత. వాళ్ళు చేసింది అది. తర్వాత జ్ఞానులు కూడా ఏం చేశారంటే, అక్కడ చూడండి, జ్ఞానులు మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తన పెట్టెలను విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వీళ్ళు ఏం చేశారు? జ్ఞానులు అంటే ఆయన నక్షత్రాన్ని చూసి ఆ యొక్క పశువుల పాకలో పరుండబడినటువంటి యేసుక్రీస్తుని వెళ్ళి సాగిలపడి మ్రొక్కి వీరి దగ్గర ఉన్నటువంటి కానుకలను సమర్పించి సంతోషపడినారు. అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే మన దగ్గర ఉన్నది ఇతరులకు సహాయము చేయాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్, నిజమైన పండుగ అన్నమాట. జ్ఞానులు చేశారు. గొల్లలు ఏం చేశారంటే దేవుణ్ణి మహిమపరిచారు, చెప్పబడిన మాట ఇతరులకు తెలియపరిచారు. అది గొల్లలు చేసినటువంటి పని, దేవుణ్ణి సంతోషపరిచే పని. వాళ్ళు చేసిన పండుగ యొక్క విధానం అది. జ్ఞానులు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఇచ్చేశారనమాట, సహాయం చేశారు. మన జీవితాల్లో కూడా దేవుడు సంతోషపడాలి అంటే, లేదా యేసుక్రీస్తు పుట్టినటువంటి విధానము మనం కూడా ఆలోచన చేయాలి అంటే, మనం కూడా ఏం చేయాలంటే ఇతరులకు సహాయం చేసే గుణం మనకు ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. తర్వాత మరియమ్మ యోసేపు కూడా దేవుణ్ణి స్తుతించారు. వాళ్ళ చరిత్ర కూడా మనం ఆలోచన చేస్తే వాళ్ళు కూడా ప్రభుని ఎలా స్తుతించారో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19-20. లూకా సువార్త మరియమ్మ గురించి 1:28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను అంటే మరియమ్మను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. మరియమ్మను చూసింది దేవదూత వచ్చి, చూసి దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పింది. శుభము అంటే ఆశీర్వాదమా? శుభము అంటే మంచిదా? నీకు శుభము అని చెప్పింది. శుభం అంటే అర్థం ఏంటి? మంచిదా? శుభం అంటే ముగింపు.
శుభం అంటే ముగింపు. సినిమాలో కనపడుతుంటుంది, ఏం పడుతుంటుంది అంటే అయిపోయింది అని. ఇక్కడ కూడా ఏం కనపడుతుంది? శుభం అంటే ఈమె జీవితం కూడా అయిపోయిందన్నమాట, కష్టాలలోనికి వెళ్ళిపోతుందన్నమాట. దయాప్రాప్తురాలా అంటుంది, మళ్ళా నీకు శుభము అని చెప్తుంది. ఇంకేమంటుంది? ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియమ్మ, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఎన్ని మాటలు చెప్తుంది చూడండి. శుభము, దయాప్రాప్తురాలా, శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్తూ ఇంకేమన్నది? ఆమె ఆ మాటకు బహుగా తొందరపడుతుంది. ఏంటి ఆ శుభవచనం ఏంటో చెప్పమ్మా, ఏం చెప్తున్నావు? శుభము అంటున్నావు, మరి తర్వాత నీకు మంచి జరుగుతున్నట్టుగా చెప్తున్నావు అని, నీకు ప్రభు తోడై ఉన్నాడని చెప్తున్నావు, ఏంటి ఆ విషయం ఏంటి, త్వరగా చెప్పమ్మా అని చెప్తుంది మరియమ్మ. అప్పుడు చెప్పడం ప్రారంభించింది, అసలైన విషయం చెప్తుంది. అప్పుడు డైరెక్ట్గా వచ్చి నువ్వు గర్భము ధరిస్తావని చెప్పడంలే, కొంచెం ధైర్యపరిచి చెప్తుంది. నెక్స్ట్ చెప్పేది ఏంటి చెప్పమ్మా. మరియా భయపడకు, మళ్ళీ భయపడకు అంటుంది. తొందరగా చెప్పమ్మా అంటే మళ్ళీ ఏం చెప్తుంది? భయపడక. అంటే చెప్పేది కొంచెం చాలా షాకు, అంటే కొంచెం చెప్పేది అది కొంచెం షాక్గా ఉండేదన్నమాట. కొంచెం అది కొంచెం ఇష్టం లేనిది ఆ మాట చెప్పడానికి సిద్ధపడుతూ ఉంది. చెప్తుంది ఆ మాట, ఏమంటుంది? దేవుని వలన నీవు కృప పొంది. అసలు విషయం చెప్పడంలే, భయపడకు దేవుని వలన కృప పొందితివి అని చెప్పి ఇంకేం చెప్పింది? ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఇది అసలైన విషయం. భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్తుంది. తర్వాత చెప్పింది నీవు ఒక కుమారుని కంటావు అనింది. అప్పుడు ఆ షాకులో మరియమ్మ ఆలోచన ఏం అర్థం కాలే. ఎందుకు? ఆమెకు వివాహం కాలే అన్నమాట. వివాహం కాకుండానే గర్భవతి అవుతుంది ఈమె. అసలు వైద్య రంగములో అసలు ఆలోచన లేని ఒక గొప్ప విధానం ఇది. ఎవరు కూడా ఊహించరు, ఎవరికి కూడా జరగదు ఇట్లా. కానీ యేసు ప్రభు యొక్క పుట్టుకలో ఇలా జరిగిందనమాట. కన్యకగా ఉన్నటువంటి ఆమె గర్భము ధరించడం ఏంటి? అసలు గర్భము ధరించడం ఎలా జరిగిస్తుందంటే ఒక భార్య భర్త కలయికను బట్టి గర్భం ధరిస్తుంది. వివాహమైన తర్వాత 1 సంవత్సరం తర్వాత దేవదూత వచ్చి అమ్మ నువ్వు గర్భవతి కాబోతున్నావంటే ఆమె సంతోషపడుతుంది. వివాహం కాలే, యోసేపుతో ప్రదానం చేయబడింది, నీవు గర్భవతివి అమ్మ అంటే ఎట్టుంటుంది పరిస్థితి? కొంచెం భయపడింది ఆమె. అయినా కూడా ఆమెకున్నటువంటి ధైర్యం ఏంటంటే, దేవా నన్ను ఎన్నుకున్నావా నాయనా, ఆ ప్రభు నా ద్వారా జన్మించటానికి నన్ను ఎన్నుకున్నావు తండ్రి అని ఆమె ఒప్పుకుంది. సంతోషంగా విన్నది, ఆమె సంతోషపడింది, ఆమె మహిమపరిచింది ప్రభుని. యోసేపు కూడా మీరు గమనించండి, ఈ యొక్క గర్భము ధరించిందన్న సంగతి యోసేపుకు తెలిసినప్పుడు యోసేపు కూడా విడనాడ ఉద్దేశించాడు, ఆమెను వదలాలని ఆలోచన చేశాడు. ఏం బాబు లోపలికే అమ్మ, కొంచెం లోపలికి జరగను, ఆ డోరు కొంచెం ఓపెన్. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యోసేపు దేవుడు ఆ యొక్క దేవదూత ప్రత్యక్షమై ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, ఆమెను చేర్చుకోవడంలో తప్పు లేదన్నప్పుడు యోసేపు నిజంగా క్షమాపణ పొందుకొని మరియమ్మను చేర్చుకొని వారిద్దరూ కూడా దేవుని మహిమపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, పండుగ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని సంతోషపరిచే పనులు చేయాలి మనం. పరలోకములో దేవుడున్నాడు, నిన్ను పుట్టించిన ఒక ఆయన ఉన్నాడు. అసలు ప్రభువు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఏమా, ప్రభువు రావడానికి గల కారణం ఏంటి? ప్రభువు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని ఆయన చెప్పినటువంటి ఆ మాటలేంటి, ఆ మాటల ప్రకారంగా నీవు బ్రతుకుతూ ఇతరులను బ్రతికించే ఆ పనిని చూడండి. ఆ పనిలో నువ్వు ఉంటే అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన పండుగ అన్నమాట. ఆయన చెప్పాడు,
ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పాడు. ఎప్పుడైతే మనము ఈ సువార్త కార్యక్రమాలు, ఈ సువార్తకు సంబంధించినటువంటి పనిలో మనం ఉంటామో, ఆ సువార్త ద్వారా ఒక వ్యక్తి రక్షింపబడతాడో, ఆ రక్షింపబడిన వ్యక్తి ద్వారా దేవుడు సంతోషపడతాడు, దేవుడు ఆనందపడతాడు, దేవుడు ఆ దేవదూతల మధ్యన పండుగ జరుపుకుంటాడు. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు సువార్తకు సంబంధించినటువంటి పనిలో మనం ఉండాలి. తర్వాత మనము దేవుని మహిమపరుస్తూ ఉండాలి మన జీవితాల్లో ఎప్పటికీ కూడా. ఎందుకు దేవుని మహిమపరచాలి అంటే ఆయన చేసిన మేలులు చాలా గొప్పవి మన జీవితాలలో. మనం దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎప్పటికీ కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ ఉండాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్. ఏదో 25వ తారీఖు వచ్చింది, దేవుని మందిరానికి వెళ్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుస్తామంటే, ఇప్పుడు వచ్చి నువ్వు దేవుని స్తుతించుట ద్వారా దేవుడు సంతోషపడడు, దేవుడు ఆనందపడడు. నీకే ఇబ్బంది. ఇప్పుడు వచ్చి నువ్వు దేవుని స్తుతిస్తే నువ్వే కష్టపడాల్సింది వస్తుంది. ఎందుకంటే కొత్త డ్రెస్సులు కొనుక్కోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, అందరికీ ఫ్యామిలీకి బట్టలు తెచ్చుకోవాలి. ఇదంతా కూడా ఒక 20-30 వేల ఖర్చు. తర్వాత నెక్స్ట్ ఈ రేపు బాగుంటుంది, కానీ ఎల్లుండి నుంచి మళ్ళీ అప్పు మిగిలిపోతుంది. అంటే కష్టమా కాదా? కష్టమే, నీకే ఇబ్బంది. కాబట్టి వీటి ద్వారా దేవుడు ఆనందపడుతున్నాడంటే ఏ ఆనందం లేదు ఆయనకు. తెలుసా మీకు? ఏ ఆనందం లేదు. మరి ఎట్లా దేవుడు ఆనందపడాలి? క్రీస్తు పుట్టినది ఎందుకు పుట్టాడు ఆయన? ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, నశించిపోతున్నటువంటి ఆత్మల కోసం, నశించిపోతున్నటువంటి వ్యక్తి కోసం ఆయన వచ్చాడు ఇక్కడికి. ఆయన పుట్టడానికి గల కారణం అదే. నశించిపోతున్నటువంటి వారిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను. నశించిపోతున్నటువంటి వారి కోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. అందుకే ఆయన పుట్టాడు ఈ లోకములో. అందుకే ఈ లోకంలోనికి ఆయన ప్రవేశపెట్టారు ఆయనని. ఆయన వచ్చాడు. వచ్చినటువంటి ఆయన అందరికీ మంచి మాటలు చెప్పి అందరినీ దేవుని దగ్గరికి నడిపించి చివరికి అందరి కోసం, కొందరి కోసం కాదు, అందరి కోసం కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము ద్వారా ప్రతి మనిషి యొక్క పాపాన్ని కడిగి వేసుకోవాలి. కడిగి వేసుకున్నటువంటి వ్యక్తి పరిశుద్ధంగా ఉండి పరలోకం చేరాలి. పరిశుద్ధమైన లోకం అది. ఆ లోకానికి చేరాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క రక్తములో నీ పాపాలు కడగబడితే తప్ప నువ్వు మోక్షానికి చేరే అవకాశము లేదు. అందుకే అన్నాడు, మీరు నమ్మిన ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి, ఎంతోమంది నశించి నరకానికి వెళ్తున్నారు, వారికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఆ సువార్త ద్వారా కొంతమంది అయినా మారి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము పొంది ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని ఆరాధిస్తే నేను సంతోషపడతాను. నిజమైన పండుగ నాకు జరుగుతుంది పరలోకంలో అన్నాడు. ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో ఏం చేసుకుంటాడంట? విందు చేసుకుంటాడంట దేవుడు. విందు అంటే పండుగనేగా, విందు అంటే సంతోషమేగా. ఆ విందు ఎప్పుడు జరుగుతుందంటే నీ ద్వారా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వస్తే అప్పుడు దేవుడు పండుగ జరుపుకుంటాడు. ఆ పండుగ ఆయన సంతోషంగా ఉంటాడు, నీకు కూడా సంతోషం, నీకు కూడా ఆనందం. ఇది నిజమైన క్రిస్మస్. అంతేగాని ఈరోజు మరి ఏది చేసుకున్నా, లేదా మనకిష్టం వచ్చినట్టుగా మనం ఆరాధించినా, లేదా మనకిష్టం వచ్చినట్టుగా మనం ఈ పండుగ ఆచరించినా అది నీకు బాగుంటుందేమో కానీ పరలోకములో ఉన్న దేవునికి ఆనందం ఉండదు. యేసుక్రీస్తుకు పుట్టినటువంటి ఆయనకు కూడా సంతోషము ఉండదు. కనుక బాగా ఆలోచించండి. ఈ పండుగ వాతావరణంలో వచ్చిన మనమందరం కూడా మనము బ్రతకాలి. ఫస్ట్ మనం మారాలి. ఫస్ట్ మనం ఏం చేయాలండి? ప్రభువు ఏమన్నాడంటే, ఫస్ట్ నువ్వు కావాలి నాకు అన్నాడు. నువ్వు మారి నువ్వు నిలబడు, నువ్వు స్టాండర్డ్గా నిలబడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు మారు నాయనా, నువ్వు మారి నిలబడు. నువ్వు నిలబడి నీ ద్వారా ఇంకో కొంతమందిని మార్చడానికి ప్రయత్నించి.
ఇంకో కొంతమందిని నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ నీ యొక్క పనుల ద్వారా ఇతరులను మార్చునైనా. మారిస్తే నేను నిజమైన క్రిస్మస్ అక్కడ జరుపుకుంటాను. ఆ తర్వాత నీకు కూడా పండుగ వాతావరణం నీకు కూడా కనిపిస్తుంది అంటున్నాడు. ఆలోచించండి ప్రభునందు ప్రియులారా. ఒకనాడు ఇశ్రాయేలీయులు పండుగ జరుపుకున్నారు. ఆ పండుగ చేయడానికి భయపడ్డారు వాళ్ళు. ఆ పద్ధతులు, ఆ విధానం చూస్తుంటే వాళ్ళు భయపడ్డారు. ఈరోజు నీకు పండుగ జరగాలి అంటే నువ్వు ఒక పాపిని మారిస్తే అదే నిజమైన పండుగ. ఈ క్రిస్మస్ రోజైనా ఆలోచించండి, ఒక చక్కటి నిర్ణయం తీసుకోండి ప్రభునందు ప్రియులారా. మొదట నా జీవితాన్ని మార్చుకుంటాను. మంచిదే. క్రిస్మస్ రోజు నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే మొదట నా జీవితాన్ని మార్చుకుంటాను. ఇంకా మారలేదా? అయితే మారు. మారి నీ ద్వారా ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించు. మారావా మంచిదే. నిలబడ్డావా? మారిన నీవు నిలబడ్డావా? పడిపోతున్నావా? పడిపోతున్నావా? అయితే నిలబడు. వాక్యం చేత నీ జీవితాన్ని కట్టుకో. నిలబడు స్టాండర్డ్గా. ఈ 2024 సంవత్సరంలోనైనా బలంగా నిలబడు. ఈ చివరి దినాలలో నువ్వు నిలబడి 2025లో ఒక్కడినన్నా నా ప్రవర్తన ద్వారా, నా మాటల ద్వారా ఒక్కడినన్నా వచ్చే క్రిస్మస్ కల్లా ఒక్క ఆత్మనైనా నేను రక్షిస్తానని ఒక చక్కటి నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు? మనం దేవుణ్ణి ఆనంద పెట్టాలంటే, దేవుడు సంతోషపడాలి అంటే, దేవుడు నిజంగా క్రిస్మస్ జరుపుకోవాలి అంటే నువ్వు నీ ప్రవర్తన మార్చుకొని కొంతమందినైనా ప్రభు దగ్గరికి నడిపించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడే దేవుడు సంతోషపడతాడు. నీ జీవితంలో కూడా సంతోషం ఉంటుంది. దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం నీకు కూడా ఉంటుంది. యేసుక్రీస్తు పుట్టిన దానికి ఒక చక్కటి అర్థము నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆయన పుట్టింది దేనికి అంటే ఒక ఆత్మను రక్షించడానికి, కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించడానికి ఆయన పుట్టాడు. అందుకే ఆయన పుట్టాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మీరు కూడా ఆలోచించండి. అదే క్రిస్మస్. ఈరోజు వచ్చారు, మంచిదే, కాదనటలేదు. కానీ వచ్చిన నీవు ఒక చక్కటి నిర్ణయం తీసుకొని వెళ్ళాలి. ఏంటంటే నేను మారతాను. ఫస్ట్ నువ్వు నిర్ణయం తీసుకోవాల్సింది. నువ్వు మారకుండా చెప్పితే వినరు. నువ్వు మారకుండా చెప్పితే, మంచి మాటలు చెప్తే వాళ్ళు వినే ప్రసక్తి లేదు. వినరు వాళ్ళు. నీ మాటకు విలువ ఉండదు కూడా. నువ్వు చెప్పి కూడా వేస్ట్. ఏమంటాడు తెలుసా? ఒక తండ్రి కుమారుని తిడుతున్నాడు. ఒరే బాబు, నువ్వు మారనానా, ఒరే మంచి మార్గంలో నడుచున్నానంటే కుమారుడు ఏమంటాడండి? ఫస్ట్ నువ్వు మారు. నువ్వు తాగకుండా ఒకటి ఉండు. ఫస్ట్ రోజు తాగొచ్చి నువ్వు మారంటే నేనెట్లా మారుతాను? నువ్వు తాగి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, నీకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నావు. నువ్వు త్రాగుతున్నావు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు. మళ్ళీ నన్ను మాట్లాడుతున్నావు ఏంటి? మొదట నువ్వు మారిన తర్వాత నేను మారుతానంటాడు ఒక కుమారుడు ఒక తండ్రితో. నిజమే కదా? ఈరోజు దేవుడు కూడా మనకు తండ్రి. ఆయన కూడా ఏమంటున్నా అంటే ఫస్ట్ నువ్వు మారినానా అంటున్నాడు. నువ్వంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే నేను బ్రతికిస్తున్నాడు. అందుకే ఎన్నో పండుగలను నీకు చూపిస్తున్నాడు. ఆ పండుగల ద్వారా, దైవజనుల ద్వారా ఎన్నో మెసేజ్లు, ఎన్నో వాక్యాలు, ఎన్నో మంచి మాటలు నీకు తెలియపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు మారాలి. నీ జీవితం మార్చుకోవాలి, నీ బ్రతుకును మార్చుకోవాలి. మారిన నీవు ఒక్క ఆత్మనైనా నువ్వు బ్రతికించడానికి ప్రయత్నం చేయి. మా చిన్నాన్న ఉన్నాడు, వస్తే ఈరోజు రావాలని చెప్పాను నేను. ఆయన ఏం చేశాడు? ఆయన మారాడు. మారిన తర్వాత ఒక్క ఆత్మను దొలుకొచ్చి పెట్టాడు. ఎవరైతే అన్యుడు, వేరే అదర్ క్యాస్ట్. ఆయన ఆరోగ్యం బాగలేకపోతే ఎక్కడికి వెళ్ళాకు చిన్నాన్న అంటాడు ఆయనని. కురువల్లో ఎక్కడికి వెళ్ళాక చిన్న మందిరానికి రా, దేవుడు బాగు చేస్తాడని ఆ మనిషిని బలవంతంగా డైవర్ట్ చేసి మందిరంలో కూర్చోబెట్టి వాక్యం వినిపించాడు. ఈరోజు ఆ వ్యక్తి మారాడు. ఆదివారం వస్తేనే చక్కగా బైబిల్ తీసుకొని వస్తాడు ఇక్కడికి, మందిరంలోనికి. మారాడు ఆ వ్యక్తి. ఇప్పుడు ఆయన ద్వారా ఒక ఆత్మను దేవుని దగ్గరికి నడిపించాడు. గొప్పగా ఇప్పుడు చాలామంది అంటున్నారు, అన్న నీ ద్వారానే ఆ వ్యక్తి వచ్చాడన్న అంటున్నారు. నీ ద్వారానే ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడన్న అంటున్నాడు. మంచిదే, దేవుడు సంతోషపడుతున్నాడు. ఒక అన్యుడు మారడం అంటే మామూలు విషయం కాదు. ఆయన
ఈరోజు నువ్వు మారు, నీ పక్క వారిని మార్చయ్యా. ఈరోజు నువ్వు మారు, నీ భార్యను మార్చుకో. ఈరోజు నువ్వు మారు, నీ పిల్లల్ని మార్చుకో. ఈరోజు నువ్వు మారు, నీ కుటుంబాన్ని మార్చుకో. ఈరోజు నువ్వు మారు, నీ 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 ఆ యొక్క ఏరియాని అంతా మార్చేసుకో. ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. మారాను అనుకుంటా నువ్వే పడిపోతే ఇంకెవరు మారుతారు? మారాను అనుకుంటా నువ్వే నువ్వే చెడిపోతూ మళ్ళా వాడు మారలే, వీడు మారలే, వాడిట్ట వీడిట్ట అవసరం లేదు నీకు. ఎవడనెట్టబోని, నీకేం సంబంధం? ఎవరన్నా ఎట్టన్నా ఉన్నా నీకేం సంబంధం? నేను ప్రభు కోసం బ్రతుకుతున్నానా లేదా అనేది ఆలోచన చేద్దాం. ఓకేనండి, ఆలోచించండి ప్రభునందు ప్రియులారా. మంచి మాటల చేత మన జీవితాన్ని కట్టుకుందామండి. ఇన్ని రోజులు ఏదో తెలుసో తెలియక చేసుకున్నాం, వదిలేసేది. దానివల్ల నష్టం జరుగుతుంది కానీ లాభం ఏమీ ఉండదు, నీ కుటుంబానికే ఇబ్బంది. కాబట్టి మారదామండి. ఇంకా చాలు, వయసు మీనబడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడుస్తామో తెలియదు. చాలా వరకు మన జీవితాన్ని మార్చుకోవాలని, ఇంకా మారాలి, ఇంకా మారాలి, ఇంకా మారాలి, ఇంకా మారాలి. దేవుని కోసం బ్రతుకుదాం. అప్పుడు 10 మందికి మంచి మాటలు చెప్పుదాం. 10 మందిని ప్రభు దగ్గరికి నడిపించడానికి ప్రయత్నము చేద్దాం. అప్పుడే దేవునికి పండుగ, మనకు కూడా పండుగ. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, నిజమైన క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం నైనా మీ పిల్లలకు తెలియపరిచిన ఈ మాటలు మరిచిపోకుండా, తెలియపరిచిన ఈ మాటలు పెడచెవున పెట్టకుండా, తెలియపరిచిన ఈ మాటలు ఒక చెవులో విని ఇంకొక చెవులో విడిచిపెట్టకుండా, తెలియపరిచిన ఈ మాటలు నాయన వదిలేసి వెళ్ళకుండా, వాళ్ళ జీవితాలలో నాయన చేరి వారి జీవితాన్ని మార్చుకున్నటకు సహాయం చేయ తండ్రి. నా ప్రయాస వ్యర్థము కాకుండా ప్రతిఫలం దయచేయనైనా. నైనా నేనైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాను నైనా, విత్తనమైతే విత్తాను, ఆ విత్తనాన్ని హృదయమైన నేలలో విత్తాను. ఆ విత్తనము లోపల ఫలించే భాగ్యం దయచేయ తండ్రి. ఆ ఫలిస్తూ మొక్కగా మారి, మొక్కను నా ప్రభువా నా తండ్రి ఒక చెట్టుగా, ఒక వృక్షంగా మారి 10 మందికి నీడనిచ్చే వ్యక్తులుగా మార్చుమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ చిత్తానుసారంగా మీ పిల్లలందరినీ కాపాడండి తండ్రి. మీ పిల్లల కుటుంబాలన్నిటిని దీవించండి నైనా మీ పిల్లలు నైనా మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎంతో అప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా ప్రభువా నీ సన్నిధికి వచ్చారు నాయన. అయినా కూడా నిన్ను ఆరాధిస్తున్నారు తండ్రి. నీ పిల్లలను జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ పిల్లల జీవితాలలో నైనా మంచి మార్పు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ మార్పు మరొకరికి మార్గదర్శిగా ఉండేటట్టుగా మీరు సహాయం చేయాలని ప్రార్థిస్తూ, ముందున్నటువంటి కార్యక్రమాలు మీకు మహిమకరంగా జరిగించమని కోరుకుంటూ, క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఓకేనండి, ఈ సమయమున కానుక స్వీకరణ జరుగుతుంది. అందరూ కూడా మరి కానుకలు సమర్పించాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాను. కానుక పాటలు పాడండి. బైబిల్ అన్నీ పెట్టరా, తీసేది అక్కడ పెట్టు, బైబిల్ అన్నీ పెట్టు, వచ్చేసేనా. అమ్మ త్వరగా రండి, పాస్టర్ అమ్మ త్వరగా వచ్చినట్టయితే ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కొనసాగించుకొని దానిని పైకి రా ప్రకాష్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, త్వరగా రానయున్న యేసుక్రీస్తుకు. త్వరగా రా. రాజుల రాజుకి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి. చాలండి, మళ్ళా భోజనం ఉంది. అన్న భోజనం, మంచి భోజనం ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ కూడా ప్రయత్నం చేయండి రావడానికమ్మా. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త. దానన్నా
ఆర్పేసే ఆర్పే చేయబట్టుకున్నానా అన్నది చేయబట్టుకున్నా ఆర్పు. వచ్చినాడా చిన్నోడు వచ్చినాడా రాలేనా? ఓకే మంచిది. ఓకే బాబు ఓకేనండి. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకున్న వెంటనే మరి అబ్బాయి మరి ప్రకటనలు చెప్పి అబ్బాయి రావాలని మనవి చేస్తాం. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, మీ ప్రియ కుమారుని యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చక్కగా జరిపించినందుకు నీకు కృతజ్ఞతలు నాయన. జరగబోయే కార్యక్రమాన్ని మీకు మహిమకరంగా జరిగించమని కోరుకుంటూ క్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బాబు వచ్చేసేమా ప్రకటనలు చెప్పే అబ్బాయి. నీ సన్నిధికి రాగలుగుటకు సమయాన్ని అనుకూలపరచండి. నీ మాటలను విని వారి జీవితాలలో మార్పును దయచేసి నీకు ఇష్టకరంగా ఈ లోకంలో జీవించి ఆ పరలోకానికి సిద్ధపడే భాగ్యము వారికి అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయనా వాక్యాన్ని విన్న మీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ పండుగ సందర్భంగా ఎందరో నాయనా నీ పిల్లలు వారి కష్టార్జితముతో నాయనా ఆ యొక్క కానుకలు సమర్పించారు నాయనా. అలాగే నా తండ్రి మరి స్పాన్సర్స్ కూడా ఎందరో చేశారు నాయనా. చేసిన విధానాన్ని బట్టే తండ్రి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరిని, కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కాపాడుమని ప్రార్థిస్తూ ఉన్నాం. సాయంకాలం జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాలు దేవా నీకు మహిమకరంగా జరిగించండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు చక్కగా జరిగించండి. పిల్లలు ఎంతో నాయన మరి శ్రమపడి ఆ యొక్క ప్రాక్టీస్ చేశారు. సుమారుగా 2 మాసాల నుంచి ప్రాక్టీస్ చేయించారు. కాబట్టి నాయన సహాయం చేయండి. ఆ కార్యక్రమాల ద్వారా మీరు మహిమపరచబడాలి. తల్లిదండ్రులకు సంతోషంగా ఉండాలి. సంఘము రోజు రోజుకి అభివృద్ధి పొందాలని, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నం వ్యర్థం కాకుండా ప్రతిఫలాన్ని దయచేయండి నాయన. ఈ యొక్క నా ప్రభ ప్రోగ్రాంకి పెద్దలు ఎందరో సహకరించారు. పెద్దలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా నాయన నీ మందిరానికి వచ్చి నీ మాటల చేత వారి జీవితాలు కట్టబడుటకు కూడా సహాయం చేయమని, ఇదిగో నాయన ఇప్పుడు మధ్యాహ్న కాల సమయంలో రాజువారి గృహములో కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశారు. ఆ కూడికను కూడా చక్కగా జరిపించమని కోరుకుంటూ ప్రార్థిస్తూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమెన్. దయచేసి అలాగే అందరూ లేచి నిలబడండి. సెలవు కీర్తన. కార్తమామోనో దేవించి క్షేమమేచి పంపమో జీవాహార వార్తనిచ్చి మామోనో ఏవాణి పారమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రార్థన అవసరత ఉన్న నీ పిల్లలందరికీ, సాయంకాలం జరుగుతున్నటువంటి ఆ ప్రోగ్రామ్స్కుని
ఇప్పుడు మధ్యాహ్న కాల సమయంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క కృతజ్ఞత కూడికకును సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ఇంతటితో కూడిక ముగిసింది. కేకు తీసుకునేవారు దయచేసి బయటికి వెళితే మీకు కేక్ ఇవ్వబడుతుందండి. అందరూ కూడా బయటికి వెళ్ళి ఆ యొక్క కేకును పలహారమా అందరికి కూడా పలహారం కూడా తెచ్చారండి పెద్దలు. దయచేసి ఆ పలహారాన్ని కూడా తీసుకొని వెళ్ళండి అమ్మా. అందరికి కూడా పలహారం తెచ్చారు పెద్దలందరూ. వాటిని కూడా మరి తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి. అలాగే రాజన్న వాళ్ళ ఇంటికి త్వరగా వెళ్ళాలని మనవి చేస్తున్నాను. అందరూ బయటికి వెళ్ళండి అమ్మా, త్వరగా బయటికి.